గర్భగీత పార్ట్ 2. అర్జునుడు అడుగుతాడు, ఓ మాధవ, సంసార మోహమాయ నుండి విముక్తి పొందడం చాలా కష్టం. గొప్ప ఋషులు మునులు కూడా దీన్ని అధిగమించలేకపోయారు. అలాంటప్పుడు సామాన్య మానవుడి సంగతి ఏమిటి? కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, ఈ 5 శత్రువులతో మానవుడు రోజు పోరాడుతూ ఉంటాడు. దయచేసి సామాన్య మానవుడు వీటి నుండి విముక్తి పొంది తన మనసును భగవాన్ భక్తి వైపు ఎలా మళ్లించగలడో చెప్పండి. ఈ మనసు అడవి ఏనుగులా ఉంటుంది. ఎప్పుడూ ఒక చోట నిలవదు. దీని వేగం గాలి కంటే వేగంగా ఉంటుంది. ఓ జనార్దన, ఈ అడవి ఏనుగును ఎలా అదుపు చెయ్యాలి అంటే మనసును భక్తిలో నిలపడానికి మానవుడు ఏ ప్రయత్నాలు చెయ్యాలి? శ్రీకృష్ణుడు చెప్పాడు, ఓ కౌంతేయ, ఈ మనసు నిజంగా ఏనుగు లాంటిది. తృష్ణ దీని శక్తి. మనసు ఇంద్రియాలు అధీనంలో ఉంటుంది. అడవి ఏనుగు అదుపు చేయడానికి మావటి అంకుశాన్ని ఉపయోగిస్తాడు. అలాగే మనసును అదుపు చేయడానికి దానరూప అంకుశం అవసరం. భక్తి, ధ్యానం, అభ్యాసం ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. అహంకారం చేస్తే జీవితం నరకమవుతుంది. అతని మనసు ఎప్పుడూ వాక్యోలంగానే ఉంటుంది, ఎన్నటికీ శాంతించదు. అర్జునుడు అడిగాడు, ఓ జనార్దన, కొందరు ప్రాణులు భక్తి కోసం అడవిలోకి వెళ్ళి తిరుగుతారు. కొందరు సంసార మోహాన్ని విడిచి ఊరూరా అల్లాడుతారు. అయినా మీ భక్తి ఎలా సాధించవచ్చో ఎలా తెలుస్తుంది? శ్రీకృష్ణుడు చెప్పాడు, ఓ అర్జున, నన్ను వెతకడానికి అడవిలో తిరిగేవాడు సన్యాసులు, వైరాగులు అని పిలువబడతారు. వారు తలపై జటలు కట్టుకొని బూడిద రాసుకుంటారు. అయినా వారు నా దర్శనం పొందలేరు. ఎందుకంటే వారిలో భక్తి, ప్రేమ లేదు. వారు అహంకారంలో మునిగి ఉంటారు. తపస్సు లేదా వైరాగ్యం యొక్క అహంకారం నా భక్తిని సాధించడంలో అడ్డంకిగా ఉంటుంది. శుద్ధ మనసుతో భక్తి చేస్తే నిరంతర అభ్యాసం చేసేవారు కామం, క్రోధం, మోహం, లోభం, అహంకారం నుండి దూరంగా ఉన్నవారు. అటువంటి వారికి మాత్రమే నేను దర్శనమిస్తాను.